గుడ్ మార్నింగ్ టీచర్స్. ఏంది మళ్ళా అందరు కుశలమేనా? అందరు బాగుండాలని నేను కూడా అనుకుంటున్నా. ఆఫీసెస్కి వెళ్తుంటే బండి డ్రైవ్ చేస్తుంటే మాత్రం బీ సేఫ్, అది ఇంపార్టెంట్. సో నిన్న మ్యాచ్ అయితే చూసాం. నిన్న మ్యాచ్ మోస్ట్లీ వన్ సైడెడ్ మ్యాచ్ అయిపోయింది. మధ్యలో ఏదో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ట్రై చేశారు కానీ బట్ మోస్ట్లీ అదొక వన్ సైడ్ మ్యాచ్. సో ఇవాళ ఎవరైనా మ్యాచ్ ఉందంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక టీం ఏమో ఇప్పటికైతే మస్తు అంటే మస్తు ఫామ్లో ఉంది. ఎప్పుడు లేనిది చెన్నైలో గెలిచారు, వాంఖేడేలో గెలిచారు చాలా ఇయర్స్ అవుతాం. ఇంకొక టీం అయితే అసలు వాళ్ళు ఇప్పటికి ఐపీఎల్ ట్రోఫీని గెలే బట్ కంటిన్యూస్గా గెలుచుకుంటూ వస్తున్నారు. ఆ టీమ్స్ ఎవరో కాదు, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ. సో వీళ్ళిద్దరి మధ్యలో స్టాట్స్ ఎట్లున్నాయి, ఎక్కడ అవుతుంది మ్యాచ్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం, ఒక ప్రివ్యూ చూద్దాం. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఆర్సీబీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అనే చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. చిన్న స్టేడియం, బౌండరీస్ చాలా షార్ట్ ఉంటాయి. సో బ్యాట్స్మెన్స్కి అదొక ఫీస్ట్ అని చెప్పాలి. ఇంతకుముందు ఆర్సీబీ వాళ్ళకైతే అంత మంచి రికార్డ్ అయితే లేదు, బట్ ఇప్పుడున్న వాళ్ళ బౌలింగ్ లైన్ ఎట్లా చూసుకుంటే ఇక్కడ ఒక మంచి స్కోర్ వస్తుందని అయితే మంచి మ్యాచ్ ఉంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఇప్పటివరకు ఆర్సీబీ ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఇద్దరు కనుక చూసుకుంటే మనకు వీళ్ళిద్దరు చూసుకుంటే ఒక 30 మ్యాచ్లు అప్రాక్సిమేట్లీ ఒక 30 మ్యాచ్లు అయితే ఆర్సీబీ వాళ్ళు 19 సార్లు గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఓన్లీ 11 సార్లు గెలిచారు. రైట్ ఫ్రమ్ 2008 ఐపీఎల్ నుంచి మనం చూసుకుంటూ వస్తుంటే ఆర్సీబీ వాళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే ఆర్సీబీకి 2 సార్లు క్యాప్టెన్సీ చేసిన ఫ్యాబ్ డు ప్లెసీ ఈసారి అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడబోతున్నారు. సో తను ఎలా ఆడతాడు ఏంటి అనేది ఇవాళ చూడాల్సిన విషయం అయితే ఉంది. సో టీమ్స్ పరంగా చూసే, మ్యాచెస్ పరంగా చూసే ముందర ఇక్కడ మాత్రం బౌలర్స్కి కొంచెం అసిస్టెన్స్ లభించేది అయితే ఉంది. సో అది పిచ్ కండిషన్స్ ఇంతకుముందు చెప్పినట్టు చిన్న గ్రౌండ్ కాబట్టి మనకు కొంచెం హెవీ స్కోర్ అయితే ఉంటుంది. వెదర్ అయితే బెంగళూరు కొంచెం హ్యూమిడ్గానే ఉంటుంది కాబట్టి మనకి డ్యూ వచ్చే ఛాన్సెస్ అయితే లేదు అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ చెప్పలేము అని నా విజన్, ఎందుకంటే బెంగళూరు వెదర్ మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము కాబట్టి. సో వీళ్ళు ఇప్పటికో ఆర్సీబీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు లాస్ట్ 3 మ్యాచ్లో ఒక్కటి ఓడిపోయి మిగతా 2 అయితే గెలవడం అయితే జరిగింది. ఒక పక్కన ఢిల్లీ క్యాపిటల్స్ అన్డిఫీటెడ్ ఉన్నారు. వాళ్ళు 3 మ్యాచ్లు కంటిన్యూస్గా గెలిచి అయితే ఇక్కడికి వాళ్ళు రావడం అయితే జరుగుతుంది. సో టీమ్స్ పరంగా చూసుకోరు. ఆర్సీబీ వాళ్ళు ఏమన్నా చేంజెస్ చేస్తారంటే నాకు తెలిసి వాళ్ళు చేంజెస్ చేస్తే ఒక చేంజెస్ చేస్తారు. ఏంటంటే సుహాస్ శర్మ ప్లేస్లో రషీద్ సలాం వీళ్ళిద్దరి మధ్యలో చేంజెస్ చేస్తారు. మిగతా అంత మాత్రం వాళ్ళ టీమ్స్ మాత్రం మొత్తం చేంజ్. ఎందుకంటే వాళ్ళ టీం మాత్రం అద్భుతంగా ఆడుతుంది. లాస్ట్ టైం చూసాం వాళ్ళ వికెట్ కీపర్ జితేష్ శర్మ ఎలా కొట్టాడో, అద్భుతంగా కొట్టాడు. ఎక్కడ పడితే అక్కడ కొట్టాడు. తను ప్రివ్యూలో కూడా చెప్పాడు, దినేష్ కార్తిక్ కూర్చుని నాకు చెప్పాడు ఇది ఏంటి కథ అని చెప్పి. సో వాళ్ళ టీం ఒక రఫ్లీగా చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ, ఇంకా ఎవరు మన ఫిలిప్ సాల్ట్ విరాట్ కోహ్లీ ఇద్దట్లో ఒకరు కూర్చుంటే మాత్రం 200+ పైగా స్కోర్ ఉంటుంది. దాంతో దేవదత్ పడిక్కల్, రజత్ పటిదర్, లియం విల్లింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హేజల్వుడ్, యష్ దయాల్, ఇంతకుముందు చెప్పిన సుహాస్ శర్మ ఆర్ రషీద్ సలాం వీళ్ళిద్దరు ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళ దాంట్లో ఏమన్నా కన్సర్న్స్ ఉన్నాయంటే నాకు తెలిసి అయితే వీళ్ళ బ్యాటింగ్ లైనప్లో కానీ ఏమీ కన్సర్న్స్ లేదు. వీళ్ళకి స్పిన్నర్ అని చెప్పి విసిరి వేసే బౌలర్ కృణాల్ పాండ్యా కూడా అద్భుతంగా లాస్ట్ టైం మ్యాచ్లో 26 అవుట్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య డిఫెండ్ చేయడం అయితే జరిగింది. ఇంకోటి జితేష్ శర్మ మంచి ప్రాపర్ ఫినిషింగ్ రోల్ ఇస్తున్నాడు. ఒక్కటే ఒక కన్సర్న్ ఏమన్నా ఉందంటే మన ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్న స్పిన్నర్స్ని ఇంకా స్పిన్నింగ్ అటాక్ని ఎవరు మన రజత్ పటిదర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ వాళ్ళ క్యాప్టెన్ రజత్ పటిదర్ ఎట్లా ఆడతాడనేది మళ్ళీ మనం చూడాల్సింది. అదొక పెద్ద మ్యాచ్ అని చెప్పాలి. ఒక పక్కన ఫ్యాబ్ డు ప్లెసీ లాస్ట్ టైం వాళ్ళకి ఇంజురీలో వాళ్ళ ఓపెనర్ బ్యాట్స్మెన్ ఫ్యాబ్ డు ప్లెసీ లేడు కాబట్టి తను వచ్చే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉన్నాయి. సో తను వస్తే కనుక సమీర్ రిజ్వీ మాత్రం బయట కూర్చాల్సి వస్తుంది. సో తను వస్తే తను ఓపెనింగ్ వచ్చేస్తాడు. సో కేఎల్ రాహుల్ 4 డౌన్ ఆడతాడు. తన కంఫర్టబుల్ పొజిషన్ 4 డౌన్, బట్ తను ఓపెనింగ్ చేయడానికి ఎటువంటి ఇష్యూ అయితే లేదు కేఎల్ రాహుల్కి. సో అది వీళ్ళ చూసుకుంటే ఫ్యాబ్ డు ప్లెసీ, జేక్ ఫ్రీజర్, అభిషేక్ పురెల్, స్టబ్స్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, నటరాజన్ ఆర్ నటరాజన్. సో మోహిత్ శర్మ ఆర్ నటరాజన్ ఎందుకంటే నటరాజన్ అయితే వీళ్ళకి ఎప్పటి నుంచో వీళ్ళ టీంలో ఉన్నాడు. బట్ షోల్డర్ ఇంజరీ కన్సర్న్ వల్ల ఇప్పటికైతే రాలేదు. బట్ వాళ్ళకు వస్తున్న న్యూసెస్ ప్రకారం అయితే నటరాజన్ ఫుల్లీ ఫిట్ ఉన్నారు. సో తను రేపు కంబ్యాక్ ఇవ్వచ్చు అని అయితే అనుకున్నాను. సో వీళ్ళకి చూసుకుంటే కనుక వాళ్ళ ఫ్యాబ్ డు ప్లెసీ ఇంకా నటరాజన్ ఇద్దరు టీంలోకి వస్తూనే ఉంటారు. సో వీళ్ళకి ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో కనుక చూసుకుంటే జేక్ ఫ్రేజర్ వాళ్ళ ఓపెనర్ బ్యాట్స్మెన్ ఎవరు తను ఇంకా అంతగా క్లిక్ కాలేదు. బట్ వాళ్ళ టీం మాత్రం మిగతా వాళ్ళు ఆడడంతో అయితే వాళ్ళు ప్రాపర్గా ఆడడం అయితే జరుగుతుంది.
సో ఇప్పుడు వీళ్ళ టీమ్స్ గురించి చూసుకోం. సో మ్యాచెస్ ఎవరెవరికి ఎక్కువ ఉంటాయంటే కోహ్లీ వర్సెస్ స్టార్క్. కోహ్లీ స్టార్క్ మీద మంచి రికార్డే ఉంది, బట్ రేపు ఎట్లా పర్ఫామ్ చేస్తాడు, ఎందుకంటే హేజల్వుడ్ ఇంకా స్టార్క్ వాళ్ళు ఇంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీకి రెస్ట్ తీసుకొని వచ్చారు, బట్ ఇక్కడ రాగానే మాత్రం చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. సో కోహ్లీ వర్సెస్ స్టార్క్ మధ్యలో ఒక మంచి బ్యాటిల్ అయితే ఉండబోతుంది. సో లెఫ్ట్ ఆర్మ్ స్పేసర్ కాబట్టి ఎట్లా ఆడతాడో చూడాలి. ఇంకొకటి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ వర్సెస్ జితేష్ శర్మ. జితేష్ శర్మ లాస్ట్లో వచ్చి అద్భుతమైన ఫినిషింగ్ అయితే ఎవరికి మన ఆర్సీబీకి ఇస్తున్నారు. సో అదే రేపు చేస్తారు. ఇది అక్షర్ పటేల్ జితేష్ శర్మని అడ్డుకోగలడా అనేది రేపు ఒక పెద్ద మంచి మ్యాచ్అప్ అవుతుంది. ఇంకొక మ్యాచ్అప్ వచ్చేసి అక్షర్ పటేల్ వర్సెస్ టిమ్ డేవిడ్. సో ఎవరైతే ఫినిషర్స్ ఆఫ్ ఆర్సీబీ ఉన్నారో వాళ్ళు వర్సెస్ మన స్పిన్నర్స్ ఎవరెవరు విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్ ఇంకా కుల్దీప్ యాదవ్, వీళ్ళ ముగ్గురు మధ్యలో కీ బ్యాటిల్ రేపు అవ్వబోతుంది. ముందుగా ఇంకొకటి మన ఫ్యాబ్ డూ ప్లస్ ఇంకా జేక్ ఫ్రీజర్, హైజల్వుడ్ ఇంకా భువనేశ్వర్ కుమార్ ఎట్లా హ్యాండిల్ చేస్తారో కూడా. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం మొన్న చూసిన ప్రకారం ఎవరైతే మన గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అవుతుందో అక్కడ కొంచెం అయితే అసిస్టెన్స్ లభించింది ఫస్ట్ ఎవరైతే బౌలింగ్ వేశారో వాళ్ళకైతే, ఎందుకంటే మొహమ్మద్ సిరాజ్ కూడా మంచి బ్రేక్స్ ఉన్నాయి ఇచ్చాడు. సో ఇది కీ బ్యాటిల్స్ ఉండబోతున్నారు. సో రేపైతే ఒక మంచి బ్యాటింగ్ ఫీస్ట్ అయితే పక్కా నాకు తెలిసి ఉండబోతుంది. మళ్ళీ మీకేమనిపిస్తుంది? సో 200 స్కోర్ ఐపీఎల్లో అది ఆషామాషి స్కోర్ అయిపోయింది. ఈజీగా ఎవరంటే వాళ్ళు 200 స్కోర్ కొడుతున్నారు. సో రేపు కూడా 200 స్కోర్ వస్తుంది అనేది నాకైతే అనిపిస్తుంది. బట్ ఆర్సీబీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ వీళ్ళ స్పిన్నర్స్ ఎట్లా ఆడతారు, ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఓపెనర్స్ వీళ్ళ పేసర్స్ని ఎట్లా ఆడతారో దాని మీదే రేపు మ్యాచ్ అయితే డిపెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే నేను ఇందాక చెప్పిన వాళ్ళు ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళే మ్యాచ్ గెలవడం అయితే జరుగుతుంది. వెళ్ళే ముందర నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ లెంత్ వీడియోస్ చూడడానికి అయితే ట్రై చేయండి. వన్స్ అగైన్ బెట్టింగ్కి దూరంగా ఉండండి, ఐదర్ బై త్రూ యాప్స్ ఆర్ బై బుకీస్. పుణ్యానికి వచ్చిన డబ్బులు పుణ్యానికి పోతాయి, తెలిసిందే కదా. మళ్ళీ చెప్తాను, బాయ్.